ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ వందనములు సమర్పిస్తున్నామండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడాలని వీడియో చేయటం జరుగుతుంది. కరుణాకర్ సుగుణ అనే ఒక శివశక్తి ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి వ్యక్తి యేసుని గురించి చాలా నీచంగా మాట్లాడటం అతనికి అలవాటు. అయితే ఈ మధ్య కొత్తగా పాశ్చాత్య దేశాల్లోనే, అంటే క్రైస్తవ దేశాలని పిలువబడుతున్న దేశాల్లోనే యేసుని గురించి నీచంగా మాట్లాడుతున్నారు, పేకాట ఆడుకుంటున్నారు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అని ఎక్కడో ఎవరో మాట్లాడినటువంటి ఆ క్లిప్స్ని ప్లే చేస్తూ వాళ్ళ మీదకి ఎందుకు దేవుని ఉగ్రత రాలేదు, ఎక్కడో కాలిఫోర్నియాలో ప్రజలు దేవుని మాట వినకపోవటం వల్లే అగ్నిగంధకాలు కురిచాయి, మంటల్లో కాలిపోయాయని మాట్లాడుతున్నారు అని కొంతమంది ఎవరో అపార్థం చేసుకున్న వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలని పరిగణలో తీసుకొని ఎందుకు మరి ఇలా మాట్లాడే వాళ్ళ మీదకి రావట్లేదు, ముఖ్యంగా ఇలా మాట్లాడే ఈ కరుణాకర్ సుగుణ మీదకి ఎందుకు రావట్లేదు అనేది అతని యొక్క ఆర్గ్యుమెంట్. ఒకసారి మీరు కూడా ఆ వీడియోని చూడండి. అతను ఏం మాట్లాడాడు అనేది. ఇంత పెద్ద మాట సార్, ఇది నాకు కూడా పూర్తిగా అర్థం. మొత్తానికి బాగా వెటకారం చేస్తుంది ఆవిడ. ఈ అవార్డు వచ్చినందుకు జీసస్ని ప్రైజ్ చేయమని ఎవరో చెప్పారంట. నాకు అసలు ఆయన చేసిన నథింగ్ రా బాబు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా జీసస్ కంటే తక్కువ చేయలేదు అని ఏదో అంది. ఏదో సక్ జీసస్ ఏదో అంటుంది. బాబు ఎంత పెద్ద మాట సార్ అది. అప్పుడు అగ్నిగంధకాలు కురవలేదేంటిరా మాస్టర్లో, అంత పెద్ద మాటలు అంటున్నారు కదా, దేవుడు ఉగ్రత రాలేదే. Thank you to Satan for giving me inspiration on how to play this role. అక్కడ అవార్డు వచ్చినాడు ఏమంటున్నాడు, నాకు సాతాను ఇన్స్పిరేషన్ ఈ అవార్డు పొందడానికి అంటున్నాడు. మరి అక్కడ అగ్నిగంధకాల కురవలేదు, పబ్లిక్ ఫంక్షన్ అది. రైట్, ఇలాంటి కొన్ని క్లిప్స్ని ఈ కరుణాకర్ సుగుణ ప్లే చేస్తూ అతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దేవునికి విరోధంగా ప్రవర్తించడం వల్ల, యేసుకు విరోధంగా ప్రవర్తించడం వల్లనే అగ్నిగంధకాలతో కాలిఫోర్నియాను కాల్చేస్తే మరి యేసుని ఇలా మాట్లాడే వాళ్ళ మీదకి ఎందుకు అగ్నిగంధకాలు కురవలేదనేది అతని యొక్క అభిప్రాయం. సరే, కరుణాకర్ సుగుణకి అలాగే ఇలాంటి వాదన చేసేవారికి ఒకటే, మనం చేసే తప్పులకి వెంటనే దేవుడు యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే భూమి మీద ఒక్కడు కూడా మిగలడు, ఈవెన్ కరుణాకర్ సుగుణ కానీ నేను కానీ. ఎందుకంటే మనుషులందరూ కూడా ఏవో లోపాలు కలిగి ఉంటారు, మనుషులందరూ కూడా తప్పులు చేస్తున్నారు, మనుషులందరూ పాపం చేసి పాపులయ్యారనేది బైబిల్ చెప్పే సత్యం, ఇది జగమెరిగిన సత్యం. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచ పోకడ మనకు ముందు కనపడే సత్యం. కాబట్టి దేవుడు ప్రతిదానికి వెంటనే స్పాట్ జడ్జిమెంట్ చేసే లెక్క అయితే భూమి మీద ఎవడు మిగలడు. ఆయన మిక్కిలి దీర్ఘశాంతం గలవాడు, ఆయన అనంత జ్ఞాని, ఆయన తగిన సమయంలో తగిన రూపంలో స్పందించడం అనేది ఆయనకి తెలుసు. అయితే ఈ అన్ని మతాల్లో ఉన్నటువంటి కొంతమంది ఆవేశపరులు, అనాలోచన పరులు, అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు. ఏదో ఎక్కడో ఏదో జరిగితే అది కేవలం వాళ్ళు పాపం చేయటం వల్లే జరిగింది, అది దేవుడు వారి మీద ఉగ్రత తెచ్చుకున్నాడు అని వారి మత సంబంధమైన దేవుళ్ళు ఆ కార్యక్రమం చేశారని నమ్ముతూ ఉంటారు. ఉదాహరణకి ఈ హైందవుల్లో కూడా ఎవరో ఒక శర్మ అంట, అతను ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. రామాయణం గురించి మాట్లాడిన మాటలు విన్నారా? వాడు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇలానే ఒకడు కత్తి మహేష్ అని చెప్పి సినిమా ఫీల్డ్ లో ఉండేవాడు, రాముడి గురించి మాట్లాడి కుక్క చావు తెచ్చాడు వాడు ఆల్రెడీ. వీడిది అదే పరిస్థితి. ఒకటైతే విన్నాను, రాముడు చనిపోయాడు, రాముడు చెప్పాడని చెప్పి కుక్క వాగింది. మరి అప్పుడు కొట్టరా చెప్పు తీసుకుని వెళ్ళి కుక్క వాగింది, ఇదే మాటలు మాట్లాడింది, వీడియోలు కూడా ఉన్నాయి. రైట్, విన్నారు కదండి. అలాగే మరొక వీడియో కూడా మీరు చూడండి. ఇంకొక ఆవిడ ఎవరో ప్రవీణ్ పగడాల మరణాన్ని గురించి ఈరోజు ఎవరి గురించి ఉన్నారు కదా, పగడాలి పన్నెండు అల్లు పగిలిందా
వీడికి బాగా పెట్టి కర్ణాకర్ గారు బాగా పగలు అమెరికా అమెరికాలో ఏంటది ఆ ఊరు పేరు అది నీ బాబు మన అన్న మన ఆయనది మరి రాజు నా రాజు రైట్. రైట్. ఈవిడ కూడా ప్రవీణ్ పగడాల మరణాన్ని గురించి ఆ శర్మ అనేవాళ్ళు రాముడి గురించి ఏదో మాట్లాడాడు తప్పుగా, అందుకే కుక్క సాగు చచ్చాడని. అంతకుముందు ఎవరో కత్తి మహేష్ మాట్లాడాడు కాబట్టి అతను కూడా అలాగే చనిపోయాడని మాట్లాడుతున్నారు. కాబట్టి కరుణాకర సుగుణ అనే వ్యక్తికి కానీ ఇలాంటి ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళకి కానీ చెప్పేది ఒకటే, ఏంటంటే అన్ని మతాల్లో ఇలా ఆవేశపరులు, అజ్ఞానంగా మాట్లాడేవాళ్ళు, అనాలోచనగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. రాముడి గురించి మాట్లాడినందుకే ఒకవేళ ప్రవీణ్ ప్రగడాల చనిపోతే రాముడి గురించి ఈ దేశంలో చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు. రాముడి గురించి హిందూ మతాల్లో కూడా చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు. రాముడి గురించి సినిమాల్లో పాటలు కూడా రాశారు. కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన 2 సినిమాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి డ్రైవర్ రాముడు, హరికృష్ణ గారు దాన్ని నందమూరి హరికృష్ణ గారు నిర్మించారు. నందమూరి తారక రామారావు గారు దాంట్లో హీరోగా నటించారు. అందులో చెల్లెల మీద మమకారంతో రాముడు కాదమ్మా నిందలు నమ్మడు, కృష్ణుడు కాదమ్మా సవతులుండరు, నువ్వు పూజించే దేవుళ్ళలో లోపాలు లేనివాడు నా బామర్ది నీకొచ్చే భర్త అని వర్ణిస్తూ ఒక పాట పాడతారు సీనియర్ ఎన్టీఆర్. దాంట్లో డైరెక్ట్ చేసిన వ్యక్తి ఇప్పుడు బతికే ఉన్నాడు. దాన్ని నిర్మించిన వ్యక్తి చనిపోయాడు హరికృష్ణ గారు. దాంట్లో నటించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు చనిపోయారు. అలా రాఘవేంద్ర గారు ఇంకా బతికే ఉన్నాడు. సో ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆ పాటలో ఒక సగటు మనిషి యొక్క ఆలోచనే తప్ప అది సినిమాలో యాక్ట్ చేసిన వ్యక్తిదో, లేకపోతే సినిమా డైరెక్ట్ చేసిన వ్యక్తి లోపమో, లేకపోతే ఆ సినిమా నిర్మించిన హరికృష్ణ గారి లోపం అని అంటారా? లేకపోతే ఆ ఎన్టీ రామారావు గారి లోపం, ఎన్టీ రామారావు గారే రాముడిని నిందలు నమ్మేవాడని, అబద్ధాలు నమ్మేవాడని, రాముడి మీద అభియోగం చేస్తున్నాడని నమ్ముతారా? లేకపోతే కృష్ణుడు కాదమ్మా సవతులుండరంటే అంటే ఒక ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నవాడు కృష్ణుడని చెప్తారా? అలాగనొచ్చా? అంటే మనుషుల యొక్క అభిప్రాయాలని పాట రూపంలో రాశారు. అలాగే అగ్నిపర్వతం అనే ఒక సినిమా, అది కూడా కె రాఘవేంద్రరావు గారే డైరెక్ట్ చేశారు. అశ్విని దత్ గారు దాన్ని నిర్మించారు. అందులో కూడా కృష్ణ ఒక సంఘంలో దూషించబడి ఒక అనాథగా పెరిగి ఒక సంఘం మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నటువంటి ఒక హీరోగా యాక్ట్ చేశాడు. ఆయన పాట ఇదే రగులుతున్న అగ్నిపర్వతం అని రాస్తూ రాముడు కృష్ణుడు కూడా వక్రభావాన్ని లేక వక్రధర్మాన్ని అనుసరించారని ఆ పాటలో రాయటం జరిగింది. దాంట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్షన్ చేశారు. కాబట్టి ఇదంతా అందరూ తెలిసిన విషయమే. వక్రధర్మాన్ని మరిచి చెట్టుచాటును దాక్కుని రాముడు వాలిని చంపాడని, అలాగే కృష్ణుడు కూడా వక్రధర్మాన్ని మరిచి మరొకరిని హత్య చేశాడని, ఇలాగా వాళ్ళ గురించి మాట్లాడితే అది కాదా నేరము, దానికి లేదా శిక్ష అని పాట పాడుతూ ఉంటాడు. సో ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ మనుషులు వారికి వచ్చిన అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది హిందూ దేవుడనే కాదు, ఇస్లాం దేవుడనే కాదు, సిక్కుల దేవుడనే కాదు, బౌద్ధుల దేవుడనే కాదు, లేక జుడాయిజం అనే కాదు, క్రిస్టియానిటీ అనే కాదు. మనుషులు వారికున్న అజ్ఞానాన్ని బట్టి, వారికున్న అనాలోచన బట్టి, వారికున్న ఆవేశాన్ని బట్టి దేవుణ్ణి అపార్థం చేసుకుని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాగే పాశ్చాత్య దేశాల్లో యేసుప్రభుని గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు లేకపోలేదు, ఉన్నారు. వాళ్ళు మనుషులే, వాళ్ళు చాలామంది అజ్ఞానులు ఉన్నారు, వాళ్ళు చాలామంది ఆవేశపరులు ఉన్నారు, వాళ్ళు చాలామంది అనాలోచనగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరో ఎక్కడో ఏదో అనాలోచనగా మాట్లాడారని ఈ కరుణాకర సుగుణ అంటాడు యేసును పేకాడుకున్నారు, యేసును ఆట ఆడుకున్నారు అనే పదాలు ఉపయోగిస్తున్నాడు. అంటే వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా రాముడిని కృష్ణుని ఆటాడుకున్నాడా? సూపర్ స్టార్ కృష్ణ కూడా రాముడిని కృష్ణుని ఆటాడుకున్నాడని చెప్తావా ఆ పాటల ద్వారా? లేదంటే రాఘవేంద్రరావు గారు రాముడు కృష్ణుడితో ఆటాడుకున్నాడు, పేకాడుకున్నాడని అంటామా ఆ పాటల ద్వారా? ఒక మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని వాళ్ళు అలాగా పాట రూపంలో వ్యక్తం చేశారు. అనాలోచనతో కూడిన ఆవేశంతో కూడినటువంటి ఆలోచనలను
పాట రూపంలో అక్కడ వ్యక్తం చేశారు తప్ప వాస్తవానికి అది నిజం కాదు. అది మనుషుల యొక్క అభిప్రాయాలు మాత్రమే. కాబట్టి నా ప్రియ మిత్రులారా, ఈ దేశ ప్రజల యొక్క క్షేమం కోరి ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి కరుణాకర్ సుగుణ లాంటి వ్యక్తి యొక్క వీడియోల్ని లైక్ చేయకండి, ప్రోత్సహించకండి, అలాంటి నమ్మకండి. అది దేశానికి చాలా ప్రమాదం, ఓ రకంగా దేశద్రోహం అని చెప్పాలి. దేశ ప్రజల మధ్య ప్రశాంతత ఉండాలి, దేశ ప్రజల మధ్య ఐక్యత ఉండాలి, దేశ ప్రజల మధ్య ప్రేమ అనురాగాలు ఉండాలి, దేశ ప్రజల మధ్య మంచి మమకారాలు వెల్లువెత్తాలి. ఇలాంటి వీడియోల ద్వారా ఈ కరుణాకర్ సుగుణ కానీ ఇంకా సోకాల్ పాస్టర్స్ అనబడే వాళ్ళు ఇంకెవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే పాస్టర్లు కానీ ఇలాంటి ఈ కరుణాకర్ సుగుణ లాంటి లేదా లలిత్ కుమార్ లేదంటే హమారా ప్రసాద్ లేదంటే రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు కానీ ఇంకా కొంతమంది క్రైస్తవ పాస్టర్లు అనబడే వాళ్ళు ఎవరైతే ఈ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారో అలాంటి వారిని ప్రోత్సహించకండి. మీరు అలాంటి వీడియోల్ని నమ్మకండి. దేశ క్షేమం కోసం ఎవరు విశ్వాసాన్ని వారు కలిగి ఉండండి. అది రైట్ అని వాళ్ళు కనిపిస్తే దాన్ని ఎవరు బలవంతంగా మార్చలేరు. నా విశ్వాసాన్ని బలవంతంగా ఎవరు మార్చలేరు, మీ విశ్వాసాన్ని బలవంతంగా ఎవరు మార్చలేరు. మీకు ఏది రైట్ అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అండి. దాన్ని ఫైనల్గా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి మనిషికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం అనేది ఇస్తాడనే విషయాన్ని మనం అందరూ కూడా నమ్మాలి. ఇకపోతే ఎక్కడో పాపం చేస్తేనే ఏదో జరిగిందనే ఒక ఆలోచన ఏదైతుందో అది కరెక్ట్ కాదు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఓ మాట అంటాడు, సిలువలో గోపురం పడి చనిపోయిన వారు కొంతమంది ఉన్నారు. వారు పాపం చేయడం వల్లే చనిపోయారని మీరు అనుకుంటున్నారా? కాదు, మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే చచ్చిపోతారు అనే విషయాన్ని యేసుప్రభు అక్కడ మాట్లాడాడు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక విపత్తు జరిగిందంటే, ఒక వ్యక్తి చనిపోయాడంటే వాళ్ళు ఏదో తప్పు చేశారు అందుకే వెంటనే చనిపోయారు, ఆ దేశంలో ఏదో తప్పులు జరుగుతున్నాయి అందుకే అక్కడ విపత్తులు వచ్చాయి అనే ఈ ఆర్గ్యుమెంట్ సరైనది కాదు. అది మనకు తెలియనటువంటిది. దేవుడు తగిన సమయంలో తగిన యాక్షన్ తీసుకుంటాడు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయన అనంత జ్ఞాని, సర్వజ్ఞుడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. కాబట్టి తొందరపడి హిందూ దేవుళ్ళని దూషించడం వలన ప్రవీణ్ చనిపోయాడు, క్రైస్తవుల దేవుడిని దూషించడం వల్లనే కాలిఫోర్నియా కాలిపోయింది అనే ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతున్నాయో, ఈ స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా నిజం కాదండి. ఆవేశపరుల యొక్క అనాలోచనతో కూడినటువంటి, ఆవేశంతో కూడినటువంటి, అజ్ఞానంతో కూడినటువంటి స్టేట్మెంట్స్ అవి. వాటిని పరిగణలో తీసుకొని మత విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడకూడదని తమ్ముడు కరుణాకర్ సుగుణకి, ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఇంకెవరైతే ఉన్నారో వారందరూ కూడా నేను హితోపదేశం చేయటానికే ఈ వీడియో చేయటం అనేది జరిగింది. ఇకపోతే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. దేవుడు ఆయా సందర్భాల్లో తనకి విరోధంగా మాట్లాడిన వారిని సహించి తగిన సమయంలో వారిని శిక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి బైబిల్లో. జలప్రళయానికి ముందున్న ప్రజల్ని జలప్రళయం ద్వారా నశింపజేశాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలని ఆయన కాల్చివేశాడు. ఇలాగ చరిత్రలో చాలా సందర్భాల్లో దేవుడు ఆయా కాలంలో మనుషుల్ని శిక్షించిన సందర్భాలు లేకపోలేదు. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చదివితే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినం ఒకటి ఉంది అని అన్నాడు. అది ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుద్ది. ఆ రోజే భూలోకంలోని సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఆయన గురించి బైబిల్ ఎలా చెప్తుంది, ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడును అని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అలాగే మరొక విషయాన్ని నేను మీతో చెప్పేది ఏంటంటే, సమస్త జనులు భూలోకంలో ఉన్న ప్రతి జనముకి తీర్పు తెచ్చడానికి యేసుప్రభు రాబోతున్నాడు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనం చదివినట్లయితే నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తెచ్చబోయే దినం అవుతుంది అని రాయబడింది అక్కడ. కాబట్టి తప్పు చేసిన వాడికి దేవుడు పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుద్ది. ఆ దేవుడు పనిష్మెంట్ ఇచ్చే దినం ఒకటి ఖచ్చితంగా ఉంది. అది దానికోసం మనం వెయిటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదో జరిగిందని, ఎక్కడో జరిగిందని, అది దేవుని యొక్క పనిష్మెంటేనని, వాళ్ళు తప్పు చేయటం వల్ల అలా జరిగిందని అనుకుంటే తప్పు చేసేవారు దాదాపుగా ప్రతి మతంలో ఉన్నారు, ప్రతి జనములు ఉన్నారు, ప్రతి దేశంలో ఉన్నారు, ప్రతి ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి దేవుడు స్పాట్ జడ్జిమెంట్ చేయాలనుకునే ఆలోచన ఉన్నట్లయితే
అది అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రజల మధ్య జరిగేది. సో జాగ్రత్తగా ఆలోచన చేయండి. అక్కడక్కడ చిన్న చెదురుమదురు సంఘటనలు జరిగితే మనుషులు యాక్సిడెంట్ల ద్వారానో, మనుషుల ద్వారా చంపబట్టమో, మనుషులు చేసే కొన్ని కార్యక్రమాలలో ప్రకృతి వైపరీత్యాలు జరగటం, ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయని మత్తయి సువార్త 24 అధ్యాయాల ప్రభు అన్నాడు. అయినా అంత వెంటనే రాదు, ఇవన్నీ జరగవలసి ఉన్నది అని మాట్లాడతాడు. కాబట్టి ఎక్కడో ఏదో జరిగిందని దేవుని మీద వారు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల జరిగిందంటే, వాస్తవానికి చాలా సందర్భాల్లో అన్యదేవతలకు వ్యతిరేకంగా ప్రవక్తలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో, అలాగే అపోస్తులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. అలాగే వెంటనే వాళ్ళు చచ్చిపోలేదు కదా. ఈ దేశంలో కూడా హిందువులు నమ్మే దేవుళ్ళని గురించి అపార్థం చేసుకొని మాట్లాడేవాళ్ళు, అర్థం చేసుకొని మాట్లాడేవాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ మాట్లాడే వాళ్ళందరూ, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ చచ్చిపోవట్లేదు కదా. ప్రవీణ్ పగడాల మాత్రమే చనిపోయాడంటే అర్థం ఏంటి? ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడా? ఈ దేశంలో చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి అదొక అజ్ఞానంతో కూడినటువంటి స్టేట్మెంటు. రాముని గురించి మాట్లాడటం వల్లే ప్రవీణ్ చచ్చిపోయాడని ఆవిడెవరో హేళన చేస్తూ, ఎద్దేవ చేస్తూ పాటలు పాడటం, ఆవిడ అజ్ఞానాన్ని అలా ప్రదర్శించింది. ఆ శర్మ గారు కూడా అజ్ఞానాన్ని, ఆవేశాన్ని, మాటల్లోనే పెద్ద ఆవేశం కనపడుతుంది, ఆవేశాన్ని ప్రదర్శించాడే తప్ప ఆలోచనతో మాట్లాడింది కాదు. ఒకవేళ ఆలోచన ఉన్నట్లయితే ఒక ప్రవీణ్ పగడాలే కాదు, ఈ దేశంలో చాలామంది హిందువుల్లో కూడా రాముని గురించి రాముడు దేవుడు కాదు, కేవలం మనుషుడే అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు హిందూ మతంలో కూడా. కాబట్టి వాళ్ళందరూ చనిపోవాలి కదా నిజంగా రాముని గురించి తప్పుగా మాట్లాడితే. కృష్ణుని గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చనిపోవాలి కదా వాళ్ళ గురించి తప్పుగా పాటలు రాసినందుకు. సో జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి వీడియోలు పెట్టడం ఆపేయండి. మీరు ఏదైనా సమాజాన్ని చైతన్యం చేయాలనుకుంటే, నువ్వు నమ్మిన ధర్మాన్ని అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో దాన్ని విశదీకరించండి. అంగీకరించిన వాళ్ళు అంగీకరిస్తారు, తిరస్కరించే వాళ్ళు ఎప్పుడూ తిరస్కరిస్తూ ఉంటారు. ఈ దేశం ప్రశాంతంగా ఉండాలనే కోరుకునే ఒక భారతీయుడిగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి నేను నమ్మిన విషయాన్ని చెప్పాను, అదే నమ్మాలని మీకేమి నేను శాసనం చేయట్లేదు. దేవుడు కూడా ఎవరిని శాసించేవాడు కాదు. వారికి ఇష్టానికి వదిలేసి, వారి స్వతంత్రానికి వదిలేసి వాస్తవాలు తెలియజేస్తాడు. నేడు మరణము జీవము నీ ఎదుటున్నాయి, ఆశీర్వాదం శాపం నీ ఎదుటున్నాయి, ఏం కావాలో నువ్వే కోరుకో, చాయిస్ ఈజ్ యువర్ అని చెప్పేవాడు దేవుడు. కాబట్టి బలవంతంగా ఎవరిని మార్చాలనుకునేవాడు దేవుడు కాదు. దేవుని సేవకుడు కూడా ఎవడు బలవంతంగా మార్చడానికి ప్రయత్నం చేయడు. తాను నమ్మినటువంటి విషయాన్ని అది నిజమని నమ్మినప్పుడు తాను చెప్పుకోవడానికి దేశం స్వాతంత్రం కల్పించింది కనుక ప్రతి వ్యక్తి కూడా వారు నమ్మిన విషయాన్ని, వారు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకి యథేచ్ఛగా బోధించుకోవచ్చు. నమ్మిన వారు నమ్ముతారు, నమ్మని వారు తిరస్కరిస్తారు. దానికి మనం చేసేదేం లేదు. మన ప్రయత్నం మనం ఎవరికి వాళ్ళే చేసుకుంటూ వెళ్ళటమే తప్ప. అందరూ కూడా వందనములు.